చటుక్కున్న తాగరా భాయ్ ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్ ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా ఛాయ్ చటుక్కున్న తాగరా భాయ్ ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్ చటుక్కున్న తాగరా భాయ్ ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్ ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్ ఈ ఛాయ్ నవాబుకి బంధువేను ఏ ఛాయ్ మనసుకి మందురా భాయ్ ఈ ఛాయ్ గలాసుకి జే జే గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం ఒడ్డివారి మేరకు గ్రామానికి చెందిన పర్సా శ్రీను. ఇతను వృత్తిరీత్యా టీ బాయ్గా చేస్తూ ఎంతోమందికి టీ అందిస్తూ సర్వీస్ చేస్తున్నాడు. అతనితో ముఖాముఖిగా మాట్లాడదాం. పర్సా శ్రీను గారు, మీరు ఈ టీ బాయ్గా చేయాలనే జాబు ఎలా ఎంచుకున్నారు? గంగా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరైతే శ్రీనివాస్ అండి. పర్సా శ్రీను గారు, మీరు వృత్తిరీత్యా ఈ టీ బాయ్గా చేస్తూ ఎంతోమందికి ఉదయం నుంచి సాయంత్రం వరకు టీని అందిస్తూ సర్వీస్ చేస్తున్నారు. ఇది చాలా చిన్న వ్యాపారం. ఈ చిన్న వ్యాపారాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఫస్ట్లో అయితే తాపి పని చేసి ఉండండి. అయితే అనుకోకుండా ఎన్నుపోసు దగ్గర కండం కలిగిందండి. అయితే హాస్పిటల్కి వెళ్ళాను. ఒక 6 months రెస్ట్ తీసుకోవాలని చెప్పారండి. 6 months అయిపోయాక మళ్ళీ వెళ్ళానండి. వెళ్తే కొంచెం వీక్గా ఉంది, పని చేయకూడదని చెప్పారండి. అయినా నేను చిన్న పనులు, సిమెంట్ పనులు అవి ఉంటాయి కదండి, ఆ పనులకి వెళ్ళి ఉండండి. అయితే కొంచెం సిమెంటు 4 రోజులు 5 రోజులు చేసాక వాతం చేసి అలా ఇబ్బంది పడి ఉండండి. తర్వాత ఆలోచించానండి, మా సెంటర్లో టీ కొట్టలేదని చెప్పి టీ కొట్టు పెట్టానండి. ఓకే, ఈ టీ కొట్టు బాగా ఎలా ఉంటుంది బిజినెస్? రోజు ఎంత వస్తుంది? బిజినెస్ అంటేనండి ఒక 700-800 అలా వస్తుందండి. ఖర్చు అంతా పోయి ఒక 400 అలా ఉంటుంది. 400 మిగులుతుంది 400 ఇంటికి పట్టుకెళ్తే. అదే కూలి పనికి వెళ్తే ఎంత వస్తుంది? కూలి పనికి వెళ్తే 800 ఇస్తారు. మరి కుటుంబ పోషణ అది మీకు సరిపోతుందా? ఎలా ఉంటుంది కుటుంబ పోషణ అంటే అంతే, మన పరిస్థితి బాగాలేదు కదండి, అలాగా సరిపోలేదు. ఏదైనా షాప్ లాంటిది ఏదైనా ఉండి చేస్తున్నావా, లేకపోతే ఎక్కడైనా ఓ చోట నుంచి ఇంటి దగ్గర నుంచే ఈ టీ పెట్టుకుని వెళుతున్నావా? ఎలా వెళ్తున్నావు అంటే వేములదేవి సెంటర్లో కదా నువ్వు చేసేది? వేములదేవి ఆదివారం సెంటర్. నేను అక్కడ షాప్ తీసుకున్నానండి, మామూలుగా చిన్న షాప్. ఆ షాప్లో పెట్టుకుని మామూలుగా షాప్కి వెళ్ళి ఇచ్చేస్తాను. షాప్ రెంట్ ఎంత ఉంటుంది? షాప్ రెంట్ 4,000 నుంచి ఒక 3,000 అదే 1,500 దాకా ఉంది. నువ్వెంత ఇస్తున్నావు? నేనైతే 1,500 తీసుకున్నాను. ఓహో, ఇప్పుడు రోజు 400 పట్టుకెళ్ళగా మళ్ళీ అందులో నుంచి షాప్ రెంట్ కూడా కట్ అవుతుంది. అందులోనే తీయాలి, షాప్ రెంట్ కూడా అందులో తీసుకున్నాను. ఇలాగా ఇది చాలా చిన్న బిజినెస్. చిన్నదంటే ఇది బాగా చిన్నది, చిన్న బిజినెస్ అండి. ఇప్పుడు మనం ఒక రోజు కూలి పనికి వెళ్తాం, ఒక రోజు కూలి పనికి వెళ్తాం, రోజుకి ఎంత తెచ్చుకుంటాం. ఆ రోజు యజమాని ఒకడే అవుతాడు, మనం వెళ్ళి తెచ్చుకుంటాం. మారుతారు యజమానులు, ఒకళ్ళు అలా మారుతూ ఉంటారు. కానీ నువ్వు చేసే బిజినెస్కి కస్టమర్లు చాలా మంది ఉండాలి. చాలా మంది ఉంటారు. నువ్వు ఇచ్చే మరి టీ ఎంతో నాకు తెలీదు, 5-10 నాకు 10 రూపాయలు. ఇప్పుడు 10 రూపాయలు చేస్తుంటావు, నాకు తెలిసి 5. ఆ టీ వాళ్ళకి పట్టుకెళ్ళి నేరుగా ఇలా ఇస్తూ ఉండాలి కదా. అలా ఎంతో మందిని మనసు మెప్పించి నువ్వు కేవలం ఆ 10 రూపాయల టీని అలా ఇవ్వాలి. ఎంతో మంది కస్టమర్ని సంపాదించుకోవాలి. చాలా నువ్వు చేసే బిజినెస్ అవుతాయి కాళ్ళకి ఆపత్కాలంలో కొంత టీ తాగే అమ్మయ్య అనుకుంటారు, కానీ దాని వెనకాల శ్రమ చాలా ఉంది. నువ్వు చాలా కష్టపడవలసి వస్తుంది. ఓకే,
నీకు ఎక్కడైనా టీ బాగాలేదు, ఇలా చేసేవేంటి అని ఏదైనా చీదరింపులు లాంటివి ఏవైనా వచ్చినాయా ఎప్పుడైనా సందర్భాలు ఏదైనా? అటువంటి ఏమి లేవు కానన్నా. ఒకసారి అయితే ఇద్దరు కుర్రోళ్ళు టీ బాగాలేదన్నా ఇలా పెట్టివేంటి అన్నారు. ఏ బాగాలేదా అనేసి అన్నారు. అంటే ఇంకా అదన్నా సరదాగా అన్నా నువ్వు తాగి టీ అయితే చాలా బాగుంది అంటే ఎంతమంది ఉంటారు, వీళ్ళందరి మనసు గెలవాలి, వీళ్ళందరికీ సాటిస్ఫాక్షన్ చేయాలంటే చాలా ఇబ్బంది అన్న. ఓకే ఓకే. ఇప్పుడు మరి ఈ టీ బిజినెస్ అనేది చాలా చిన్న వ్యాపారం. మీ బంధువర్గాల్లో ఎవరైనా వచ్చి ఈ వ్యాపారం ఏంటి చిన్నదని అలాగే ఏమైనా చిన్న చూపు చూసిన సందర్భాలు ఉన్నాయి ఎక్కడైనా? బంధువులనే కాదు, ఊర్లో ఎవరైనా అలా ఉందా? ఎలా ఉంది? ఏం లేదండి. మనకి ఎందుకంటే ఒంట్లో బాగోలేదని తెలుసు కదా, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు అని చెప్పి ఎవరు మాట్లాడారు. ఫ్రెండ్స్ లో ఎలా ఉంటది? ఫ్రెండ్స్ లో కూడా నా ఆదాయం ఎంత ఉంది, నీ ఇన్కమ్ ఎంత ఉంది, అలా ఏదైనా చిన్న చూపు చూసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఉంటాయి కానన్నా. ఇప్పుడైతే మనం ఓన్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంత చెప్పుకుని అంత ఇది ఇంక నీ పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళతో మాట పడకుండా విరమించుకున్నాను. అంతే అన్న. మరి పని ఏంటో మనం ఏంటో ఇంకంతే. ఓకే. మరి పిల్లలు ఏం చదువుతున్నారు? ఎంతమంది అసలు? అబ్బాయి అమ్మాయి అన్న. అబ్బాయి అయితే అజయ్ 7th క్లాస్ చదువుతున్నాడు. అమ్మాయి పేరు కీర్తన 4th క్లాస్ చదువుతుంది. ఓకే ఓకే. అసలు నువ్వేం చదువుకున్నావు? నేనైతే 5వ తరగతి చదివాను అన్న. స్టడీ అప్పుడులో చదివి ఎక్కలేదన్న. నాకు ఎక్కలేదు, కనీసం 10 కూడా చదవలేదు. 10th కూడా చదవలేదు. 10 చదువుంటే నీ పరిస్థితి ఇలా ఉండకపోనేమో కదా, ఎలా అనిపిస్తుందా? కనీసం కొంచెం ఇంగ్లీష్ వచ్చినా మెడికల్ షాప్లో చేసుకుందాం. మరి నీ పిల్లల విషయంలో ఏం చేస్తావు? వాళ్ళని అయితే చదువుతాను. తెలిసింది కదా నీకు? తెలిసిందే. ఓకే. ఇప్పుడు ఇలా ఉంది నీ వ్యాపారం. అసలు టీ పెడుతున్నావు కదా, ఈ టీలో మెడికల్ ఇంకా ఏమైనా తెలుసుకున్నావా? ఇప్పుడు టీలో రకాలు ఉన్నాయి, అల్లం టీ అని, బాదం టీ అని, ఇంకా ఏదేదో రకరకాల టీలు ఉన్నాయి. నువ్వు కేవలం ఒకటే పెట్టగలవా? ఇంకా ఏమైనా నీకు తెలుసుకోగలిగావా? ఏమైనా ఉన్నాయా? నేనైతే కాఫీ పెడతానన్నా, తర్వాత అల్లం టీ పెడతాను, మళ్ళీ చాక్లెట్ ఫ్లేవర్ టీ పెడతాను, మామూలు బెల్లం టీ పెడతాను. 4 రకాలు పెడతాను. పెట్టగలవు. ఓకే ఓకే. ఉన్న టీలు కావాలంటే నేర్చుకోవాలి. ఉన్న టీలు నేర్చుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు మరి ఈ బిజినెస్ని దీన్నే పెద్ద చేద్దాం అనుకుంటున్నావా? లేకపోతే నాకు ఇది సరిపోవట్లేదని ఇంకోటి ఏదైనా పని చేసుకుందాం అనుకుంటున్నావా? లేకపోతే చేతిలో పనే కదా, ఏదైనా షాప్లో టీ మాస్టర్ కింద చేద్దాం అనుకుంటున్నావా? అసలు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఆలోచన ఏంటి? ఈ బిజినెస్ని కొంచెం పెద్ద చేద్దాం అనుకుంటున్నాను. టీ బిజినెస్ సరిపోతుందా మీ ఊర్లో? సరిపోతలేదన్న. అదే ఎవరన్నా హెల్ప్ చేస్తే మినిమం ఎంతమంది నీ దగ్గర టీ తాగుతారు అది చెప్పు. అది టార్గెట్ చేసుకుంటే నీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చా లేదా అని తెలుస్తుంది. అది చెప్పు. ప్రస్తుతానికి అయితే ఒక 80 టీలు వెళ్తున్నాయి అన్న. రోజుకు ఒక 80 టీలు. అంటే 80 కస్టమర్లా, లేకపోతే ఉదయం సాయంత్రం కలిపి 80 టీలు? ఉదయం సాయంత్రం కలిపి ఒక 80 కస్టమర్లు. అదే 80 టీలు అంటే 40 ఈ ఉదయం సాయంత్రం అవుతుంది, మొత్తం 80 అవుతుంది. ఓకే. ఎక్కడన్నా సైడ్ ఏదన్నా పని వర్క్ చేస్తా ఉంటారు కదా, అటువంటిది అయితే ఒక 20 టీలు 30 టీలు అక్కడ ఏదైనా పని దొరికినప్పుడు ఆ పని వెళ్ళేటప్పుడు దొరుకుతాయి. నిజంగా ఈ బిజినెస్ లో చిరు వ్యాపారులు అంటే ఒక చిన్న చూపు ఉంటుంది సమాజంలో. నువ్వు ఈ పరిస్థితుల్లో నువ్వు ఈ వ్యాపారాన్ని అలా కొనసాగిస్తూ చేస్తున్నావు అంటే గ్రేట్. ఇంకోటి ఏంటంటే, నీకు ఏదైనా అవకాశం వస్తే అదే బిజినెస్ పెంచుకుంటానంటున్నావు. నా ఉద్దేశం ఏంటంటే, నీకు ఎవరైనా ఏదైనా కొంచెం ప్రోత్సాహం ఇవ్వాలి. అది ఎలా అంటే, ఒక టీ స్టాల్ బడ్డీ లాంటిది కానీ అలా ఏదైనా పెడితే బిజినెస్ పెంచుకోగలవా? లేదంటే ఏదైనా షాప్లో టీ మాస్టర్ కింద జాయిన్ అవ్వగలవా? ఈ రెండిట్లో నువ్వు దేని మీద డిపెండ్ అవుతున్నావు? ఏది చేయాలనుకుంటున్నావు? నేనే మామూలుగా ఇది టీ స్టాల్ బండి ఉంటుంది కదా, అది ఎవరన్నా ఇస్తే అది పెట్టుకుని ఎక్కువగా రన్నింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఏదైనా స్వచ్ఛంద సంస్థలు నీకు ఈ టీ స్టాల్ బండి లాంటిది స్పాన్సర్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా వేలో, మా ఛానల్ వేలో మేము ప్రయత్నిస్తాం. ఓకే పర్స శ్రీను, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు ఈ చిరు వ్యాపారం అంటే ఇంటింటికి తిరిగి, అదే షాపులకి తిరిగి ఈ టీ అందించడం, ఈ బిజినెస్ నువ్వు తిరిగే శ్రమ అంతా చాలా ఎక్కువే ఉంటుంది.
ఆదాయం మాత్రం తక్కువ ఉంటుంది. నువ్వు ఈ బిజినెస్లో సక్సెస్ అయినా లేదా ఏదైనా షాప్లో టీ మాస్టర్గా జాయిన్ అయినా ఎలా అయినా ఓకే, నువ్వు ఇంకా ముందుకు వెదగాలని, నీకేదో ఒక అవకాశం రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా ఛానల్కి ఈరోజు కూడా నీకు బిజినెస్ పోయి ఉంటుంది, మా ఛానల్కి వచ్చి నీ కష్టాన్ని చెప్పావు, అనుభవాన్ని చెప్పావు, నీకు ఎదురైన పరిస్థితుల్ని మాకు చెప్పావు. సో ఇవన్నీ ఎదుర్కొని నిలదొక్కుని నువ్వు అయితే టీ మాస్టర్ ఫేమస్ టీ మాస్టర్ అవ్వు, లేదా ఒక బిజినెస్లో పెద్ద బిజినెస్ చేయి. ఏదో నువ్వు సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం మా గంగా టీవీ స్టూడియో ఛానల్ తరఫున. ఓకే అండి, మీరు కూడా మీకు తెలిసే ఉంటే ఏదో విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి. Dum